90s కిడ్స్కి ఆగస్ట్ 15th అనేది ఒక పెద్ద పండుగ. దానికోసం సంవత్సరమంతా ఎదురు చూసేవాళ్ళం. ఎందుకంటారా? మన 3 రంగుల త్రివర్ణ జెండాను ఎగిరివేయాలి, ఆటలు ఆడాలి, పాటలు పాడాలి, అలాగే మిఠాయిలు పంచిపెట్టాలి. అబ్బో, అలా ఎన్నో సంగతులు. అసలు 1 to 5th స్టాండర్డ్ అంటే 1 నుంచి 5వ తరగతి వరకు మనకు స్వాతంత్రం ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఇవేమీ తెలియదు. స్కూల్కి చక్కగా యూనిఫామ్తో చేతిలో జెండాను పట్టుకొని ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని చక్కగా రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళడమే మనకు తెలుసు. అసలు ఆగస్ట్ 15th ఇంకా 10-15 రోజులు ఉంది అనగానే స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్ అనేవి మన టీచర్స్ మనతో చేయించేవారు. ఆటల పోటీలు నిర్వహించేవారు, డ్రాయింగ్స్ వేయించేవారు. వాటిలో గెలిచిన వాళ్ళకి ప్రైజెస్ ఆగస్ట్ 15th డే రోజున డిస్ట్రిబ్యూట్ చేస్తారని కూడా మనకి అప్పుడు చెప్పేవారు. వాటి కోసం ఎంతగానో ఎదురు చూసేవాళ్ళం తెలుసా. జెండా వందనం రోజు ప్లెడ్జ్లో పాటలు పాడడానికి పాటలు నేర్పించేవారు. ఆ సమయం మనకి మధ్యాహ్నం క్లాసులు అయిపోయినాక 3 గంటల సమయం ముందు ఇవన్నీ నేర్పించేవారు. అలా రోజులు ఎంత ఆనందంగా అందంగా గడిచేవో. ఇది వింటుంటే మీ చిన్ననాటి సంగతులన్నీ, అది ఆగస్ట్ 15th డే నాడు జరిగిన విషయాలన్నీ గుర్తుకొస్తున్నాయి కదూ. మీలో ఎంతమంది వాటిలో పాల్గొనేవారు? డ్రాయింగ్లో ప్రైజులు గెలుచుకునేవాళ్ళు, అలాగే సింగింగ్ కాంపిటీషన్స్కి రెడీ అయిన వాళ్ళు, అలాగే డిబేట్లో వచ్చిన ప్రైజుల్ని తీసుకుంటూ ఎంతో మురిసిపోతూ ఇంటికి తీసుకెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ వీడియో చూసి నాతో కామెంట్ రూపంలో పంచుకుంటారు కదూ. అసలు ఆ 90s డేసే చాలా వేరండి. ఆ రోజుల్లో జెండా వందనానికి పాడిన పాటల్లో ఒక 2-3 పాటలు మీకు గుర్తు చేస్తాను. ఒకటి వందే మాతరంతో మొదలుపెట్టి జనగణమనతో మనకి ఎండ అనేది అయ్యేది. అందులో మొదటిగా తేనెల తేటల మాటలతో మన దేశమాతని కొలిచెదమా. అలాగే ఇంకొక పాట వచ్చి రివ్వు రివిన సాగిపోయే రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా, రివ్వు రివిన సాగిపోయే రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా, కాషాయి రంగురా త్యాగమునకు గుర్తురా, కాషాయి రంగురా త్యాగమునకు గుర్తురా, రండి ఓ మిత్రులార జెండా ఎగురవేద్దాం మన జాతిని గౌరవిద్దాం, రండి ఓ మిత్రులార జెండా ఎగురవేద్దాం మన జాతిని గౌరవిద్దాం. ఇలా అప్పుడే కాదు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా స్వాతంత్ర దినోత్సవం అంటే అందరికీ కూడా చాలా ఇష్టం కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.